చిట్టీల వ్యాపారం చేస్తూ అనేక మందిని మోసం చేసిన పుల్లయ్య ఇంటి దగ్గర అయితే మనం ప్రస్తుతానికి ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఎవరు ఉండని పరిస్థితి. ఇక్కడ మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారండి? మీరు 1 year నుంచి ఉండేవాళ్ళం. అంటే బాగా తెలుసా మీరు కూడా చిట్టీల వ్యాపారం? మాకు తెలియదు, మేము ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు, స్టంట్గా ఉండేవాళ్ళం అంతే. అంటే ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేవాళ్ళు, మంచిగానే మాట్లాడేవాళ్ళు, పలకరించేవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచి కనిపించట్లేదండి మీకు? నాకు అంత గుర్తులేదు, నేను చూసి ఆల్మోస్ట్ 15 days అట్లా అవుతుంది. నేను ఎక్కువ ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంకి లేట్ అయింది కాబట్టి చూడను ఎక్కువ. ఓకే, అంటే ఒక వారం నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మీతో ఎవరైనా మాట్లాడారా? అసలు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటన్నారు? అలా ఏం లేదు. వాళ్ళు ఏమన్నా మీకు కాల్ చేశారంటే ఓనర్స్ ఏమన్నా? లేదు, చేయలేదు. సో చూడొచ్చు, ఎవరికి కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరికి ఎటువంటి అనుమానము రాకుండా ఎక్కడివక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే బయటికి వెళ్తూ ఉంటారో అదే విధంగా పుల్లయ్య అనే వ్యక్తి ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని అయితే బయటకు వెళ్ళడం జరిగింది. పుల్లయ్యకి అంటే 3 పిల్లలు, 3 సంతానం, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి ఉంటారు. ఆ అబ్బాయి కూడా చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది, ఇంకొక అమ్మాయి ఇక్కడే చదువు కొనసాగిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, మొన్న ఎలాంటి వాతావరణం కనిపించిందో ఈ రోజు కూడా అదే వాతావరణం అని చెప్పొచ్చు. రాగానే ఇక్కడ చూసుకుంటే చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటాడు కాబట్టి పుల్లయ్య ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనం ఆఫీస్ కూడా. ఇక్కడ నుంచి కనుక లోపల చూస్తే అక్కడ మనకి క్యాష్ మిషన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ చూడొచ్చు 3 చైర్స్. అంటే పుల్లయ్య అలాగే తన కొడుకు ఇద్దరు కూడా ఇక్కడ ఇద్దరు వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరి చిట్టీలు వాళ్ళు అలగలగా ఉండేవన్నమాట. అంటే వేరువేరుగా ఉండేవి. అక్కడేమో క్యాష్ మొత్తం కూడా కౌంట్ చేయడానికి ఒక పర్సన్ కూర్చున్నట్టుగా కూర్చునే విధంగా కూడా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఇదంతా కూడా లాక్ చేసేసి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఏ రోజైతే గొడవ జరిగిందో అసలు ఇక్కడికి గొడవకి ఎంతమంది వచ్చారు ఏంటనే విషయాలు కూడా మొత్తం అతనికి తెలుసు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు అక్కడ సీసీ కెమెరాస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది మొత్తం కూడా ఫోన్లో కూడా యాక్సెస్ ఉండటంతో ఫోన్లో చూసి అసలు ఎవరు వస్తున్నారు, మా ఇంటి ముందు ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టుగా కూడా కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, మొన్న మనం చూసాం ఎవరైతే చిట్టీలు ఇక్కడ చాలామంది వేశారో అంటే దాదాపుగా 120 కోట్లు, అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. అంటే ఎంత పెద్ద స్కామ్ అనేది ఇక్కడే మనకు అర్థమవుతూ ఉందని చెప్పొచ్చు. ఈ ఇల్లు కూడా చూడొచ్చు, మనం చూస్తుంటే బయట నుంచి కూడా మనం ఆ విజువల్స్ చూస్తుంటే ఈ ఇల్లు కట్టి సంవత్సరం లోపే అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు అవుతున్నట్టుగా కూడా బయట వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నోసార్లు ఇంటిని రెనోవేషన్ చేశాడు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కలర్స్ వేస్తూనే ఉంటాడు, ఇంటికి పెయింటింగ్ ఇదంతా కూడా అంటే రెనోవేషన్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తన సొమ్ము కాదు, తన డబ్బు కాదు కదా, మా కష్టజీతం అంటూ కూడా ఇక్కడ ఎవరైతే చిట్టీలు కట్టారో ఇతని దగ్గర వాళ్ళందరూ కూడా ఎంతగానో వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇటువైపు చూసుకుంటే మనం మొన్న చూసాం ఇక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో అతను కూడా ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారిగా చాలా మంది ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఆ దాడికి కూడా కారణం ఏంటంటే 1 కాదు 2 కాదు ఎన్ని లక్షలు, అంటే ముందంతా కూడా అందరినీ నమ్మించాడు పుల్లయ్య అనే వ్యక్తి. నమ్మించి మా చేత చిట్టీలు వేయించుకొని ఒక్కసారిగా ఇలా పారిపోవడం అనేది మేము చాలా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, మా కూతురు పెళ్ళి, లేకపోతే మా కొడుక్కి చదివించుకోవాలి అని. అంటే ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబం అవ్వటంతో వాళ్ళందరూ కూడా చిట్టీలు వేసి ఇక్కడ ఎన్నోసార్లు కూడా వాళ్ళ లాభం పొందినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అదే విధంగా అధిక సంఖ్యలో, అంటే ఇక్కడ చూడొచ్చు 2 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇలా చిట్టీలు వేసిన వాళ్ళు అధికంగా ఇక్కడ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ గుంపుగా రావటంతో ఎవరైతే ఇక్కడ వాచ్మ్యాన్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అతనికి ఎక్కడ ఎవరైనా దాడి చేస్తారేమన్న భయంతో ఇక్కడ నుంచి పారిపోయాడు. ఇక్కడ చూడొచ్చు మనం మొన్న అయితే అసలు లాక్ కూడా లేని పరిస్థితి, ఈరోజు కేవలం ఒక గెడ పెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇతను అసలు ఎక్కడున్నాడు ఏంటనే విషయం కూడా చాలా మందికి తెలియదు అని చెప్పొచ్చు. అతను కనుక ఒకసారి కంటపడితే ఖచ్చితంగా మా డబ్బులు మేము ఏ విధంగా అయినా సరే సంపాదించుకుంటామంటూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో దాదాపుగా 2000 మంది బాధితులు, అంటే మనం అనుకోవచ్చు అసలు ఎంత డబ్బు అనేది 1 కాదు 2 కాదు దాదాపుగా 120 కోట్లు ఇంకా పైగానే ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. బాధితులు మాత్రం అధిక సంఖ్యలో ఉంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇల్లు కూడా చూడొచ్చు ఎంత పాష్గా కట్టాడు అనేది కూడా, అంటే ఇంకెటువంటి వ్యాపారం కూడా చేయకుండా కేవలం ఏదో చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటాడో దాని కారణంగానే ఇల్లు కట్టాడు అంటూ కూడా పైకెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చాలా మంది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు
సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడే మేము పట్టించుకుంటామంటూ కూడా అక్కడ పోలీసులు అన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అప్పుల్లోపు మాత్రం ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో, అంటే ఆదివారం రోజు వీళ్ళందరికీ కూడా అనుమానం వచ్చిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఉంటారు, సడన్గా తాళం వేసింది అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు అనుకున్నారు. కానీ తరచూ అదే ఒక బండి ఒకటే లేదు, అంటే కార్ ఎప్పుడు లోపలనే ఉంటుంది. ఎందుకు ఫ్యామిలీ వెళ్తేనే కార్లో వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇక్కడే ఉంటుంది కార్, కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాలేదని చెప్పచ్చు. ఆదివారం రోజు నుంచి కంటిన్యూగా చూస్తుంటే ఎవరు లేని పరిస్థితి, ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇటువైపు పుల్లయ్యది అలాగే తండ్రి కొడుకులది ఇద్దరిది కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కసారిగా పైకి వచ్చి చూడంగానే 2 తాళాలు వేసి ఉండటంతో వాళ్ళు ఒక్కసారిగా భయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో వేసిన పరిస్థితి అనొచ్చు. చూడొచ్చు ఇప్పటికీ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వీళ్ళు వచ్చారా లేదా, ఎందుకంటే మేము ఎంత డబ్బులు కట్టామనేది మాకే తెలుసు. ఒక్కొక్కరు జిహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులు కావచ్చు, లేకపోతే బార్బర్ షాప్లో చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఇల్లు కూడా మొత్తం ఏ విధంగా కట్టాడు ఏంటనేది కూడా మనం మొత్తం క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. అలాంటిది అంటే ఇక్కడే మనం చిట్టీలు కూడా వేస్తున్నట్టు ఉంటే కనుక, అంటే ఎప్పటి నుంచో మనకి అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తుల దగ్గరనో లేకపోతే అదే ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఇలా లక్షలు పెట్టి చిట్టీలు అనేది కడుతూ ఉంటాం. అలాంటిది ఈ వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి అంటే దాదాపుగా అనంతపురం నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడే ఉంటూ ఉన్నారు. అలాగే 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు కాబట్టి మా డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకంతో వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఇలా కళ్ళ ముందు లేకపోయేసరికి వాళ్ళందరూ కూడా ఎంతగానో కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 10,000 వచ్చిన వాళ్ళు, 20,000 వచ్చిన వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ చిట్టీలు కడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా వాళ్ళే ఉంటూ ఉంటారు. థర్డ్ ఫ్లోర్ ఇందాక మనం మాట్లాడాం ఒక వ్యక్తితో, అంటే రెంట్కున్న వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా భయానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 2,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఎప్పుడు వచ్చి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇందాక మనం అనుకున్నాం ఏదైతే కింద సీసీ కెమెరా ఉందో ఆ కెమెరాలో నుంచి చూసి ఎవరు వస్తున్నారు ఏంటనేది కనుక్కొని ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ ఇక్కడ ఉన్న వాచ్మ్యాన్కి కాల్ చేసి ఎవరైనా వస్తే మీ పని మీదనే బయటికి వెళ్ళాడని చెప్పు అంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. అంటే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పు అనేది కూడా లాయర్ చెప్తున్నట్టుగా అయితే ఇక్కడ కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కూడా రేపు పొద్దున మా డబ్బులు ఇస్తారో ఇవ్వరో అంటూ కూడా ఎంతగానో వాళ్ళ భయానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరి వీళ్ళ డబ్బులు వస్తాయా రావా అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపుగా 120 కోట్లు అంటే అసలు మాటలా అంతగా మోసం చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా కొంతమంది ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క కంటి నీటికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మరిన్ని వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బాధితులు దాదాపుగా 1000 సంఖ్యలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజుకి వారం అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళు వచ్చారా లేదా, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డ సొమ్ము ఏదైతే ఉందో అది కూడబెట్టుకోవాలి, ఎప్పుడైనా ఖచ్చితంగా పనికి వస్తుందా అంటూ కూడా ఇక్కడ చిట్టీల వ్యాపారం చేస్తున్న అతని దగ్గర చిట్టి వేయటంతో ఒక్కసారిగా అతను పరారీలో ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అతని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మమ్మల్ని పట్టించుకునే నాదు లేడా అంటూ కూడా ఆకాశాన్ని చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఇప్పుడైనా ఎవరైనా ఉన్నారా లేదా అంటూ కూడా ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి అయితే చూసి వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎంత చిట్టి వేశారు ఏంటి ఎలా పరిచయం అనే విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా తెలుసు అండి? మా నేబరేనండి, నా పక్కనే ఉంటాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇంకా నమ్మి మ్యాక్సిమంగా ఎంతవరకు అయితే మా ఫ్రెండ్ నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా మటుకు వేసాము. ఇంచుమించు నాది 1 కోటి రూపాయల పైనే ఉంది చిట్స్ అన్నీ, విన్నరా. అది ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లో పట్ల నీకు 25వ తారీఖు తెచ్చి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇంతవరకు మళ్ళీ దాని గురించి అసలు ఏమి. మీరు ఇప్పుడు అంటే మీ మొత్తం మీ ఇంటిల్లి పాది ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి 1 కోటి, నాది నా తరఫున నా ఫ్రెండ్స్వి అందరివి కలిపి 1 కోటి అంటున్నారు. మీరు ఇంత అంటే ఎప్పుడు మాట్లాడారు చివరిగా మీరు? చివరిగా 25th రోజు మాట్లాడాము. శనివారం మాట్లాడేసేసి ఇట్లా ఆదివారం పొద్దున్నే నేను పోతున్నాను, 25వ తారీఖు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసేస్తాను, నేను ఊరికి వెళ్తున్నామని అన్నారు. వాళ్ళ ఊరు గుత్తి
అది. అంటే అతను ఇక్కడే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు చాలా. అంటే స్నేహితులు అన్నారు కదా, ఎలా? అతను 25 సంవత్సరాలు, నేను వచ్చి ఇక్కడికి 4 ఇయర్సే. నాకు 4 సంవత్సరాల పరిచయమే, కానీ అధిక స్నేహం చేసేది మాతోటే. విన్నరా, మంచిగా వెల్ విషర్గా అతనికి కానీ లేకుంటే నేను కానీ అంత హ్యాపీగానే అంత బాగానే చేసుకున్నాం. కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఈ మాత్రగా ఇట్లా అవుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా నాకు 26వ తారీఖు ఇస్తాడు అని చెప్పేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా ఇది చేసుకున్నాను. ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ ఆగిపోయే పరిస్థితిలో పట్టుంది. అది గిట్లా కాకున్నట్టయితే గిట్లా ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది నా పరిస్థితి. అంటే మీరు ఆయనతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఫోన్ చేయడం కానీ వాళ్ళ కొడుకులకి అందరికి చేశాను. భార్య నంబర్ గిట్లా లేదు కానీ వాళ్ళ కొడుకు నంబర్ ఉంది, ఆయన నంబర్ ఉంది నా దగ్గర. వాళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేశాను. ఒకసారి మాత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది తప్పితే వాళ్ళ ఫోన్లు మాత్రం కలవట్లేదు. అది. అయితే ఇప్పుడు మరి పోలీసులను ఏమన్నా ఆశ్రయించారా? పోలీసులు ఏమని సమాధానం చెప్తారు? పోలీస్ స్టేషన్ పోయారమ్మా. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ CCSలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. CCSలో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు నియరెస్ట్ SR నగర్ ఇది కాబట్టి మీరు SR నగర్లోని కంప్లైంట్ ఇవ్వాలంటే SR నగర్ వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ ఏమి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలో చేసుకున్నారు. అందరి పేర్లు, మా పేరు కూడా రాసుకొని పోయారు. మాది, మా బాబుది, మా ఫ్యామిలీ పేర్లు ఇట్లా అన్నీ రాసుకొని పోయి ఎవరు ఏమేమి ఉన్నారు ఏంది ఏం కథ మొత్తం అంతా మాట్లాడేసి పోయారమ్మా. అంటే లాయర్ చేత బెదిరిస్తున్న పరిస్థితి అంటూ కూడా కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి. మీకు కానీ ఎప్పుడైనా లాయర్ నుంచి కానీ లేకపోతే ఎవరి నుంచి అయినా కాల్ వచ్చిందా మీకు? నాకు లాయర్ నుంచి కానీ ఇంకెవరి దగ్గర కాల్స్ అయితే ఏం రాలేదు. కానీ అందరు చెప్పడం ఏంటంటే ఒక లాయర్ దగ్గర కలిశారు. వాళ్ళు 15 రోజులలో డబ్బులు తీసుకొని వస్తాము, మా ఇంటికి కానీ మాకు కానీ ఏం లాంటి నష్టం జరగకూడదు, మేము వచ్చిన తర్వాత అందరూ డబ్బులు ఇచ్చేసేస్తాము అని చెప్పేసి లాయర్ గారు చెప్పారని చెప్పారు. అది. అమ్మ, మీరు కూడా చిట్టి వేసిన పరిస్థితి ఇక్కడ ఎంత వేసారు, మీకు ఎలా పరిచయం? ఆయన వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది మేడం. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఉంటే పరిచయమే. చీటీలు వేస్తున్నాము. మేమైతే 15 లక్షలు 20 లక్షలు చీటీ వేసినాము. నా బిడ్డ పెళ్ళి 5 లక్షలు ఇస్తానని చెప్పినాడు. మేము కట్టినవి 12 లక్షలు ఉన్నాయి అయిన కల్లా. నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది. ఇన్ని డబ్బులు అయిన కళ్ళు ఉన్నాయి. మరి మేము ఇప్పుడు ఎవరినన్నా అడిగితే ఎవరు ఇస్తారు? నాకు 4 ఆడపిల్లలే. ఒక్కరు చేసే కష్టము నేను ఒక్కదాన్ని కష్టపడి నేను కట్టుకుంటున్న చిట్టి పైసలు ఓ పూట తినక అన్నంటయం అన్న లేక నీళ్ళటయ నీళ్ళు లేక ఎండనక గాలనక కష్టపడి ఆయనకు పెట్టినాం. ఇట్లా మోసం చేసి పోయేది కరెక్ట్? మరి నేనైతే ఊరు పెట్టుకునేవైనా మా బిడ్డ ఏడ్చుకుంటా నాకు పెళ్ళి వద్దు ఏం వద్దు, నువ్వు చచ్చిపోతే మాకెవరు దిక్కు, నాకు పెళ్ళి లేకున్నా పర్వాలేదు అని తీసేసింది. నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది. ఇప్పుడు ఎవరు ఇస్తారు ఇన్ని డబ్బులు? ఎవరు న్యాయం చేసేటోళ్ళు లేరు. మాకు ఎవరు న్యాయం చేస్తారని మేము మాట ఇంకెంతో మేము బాధపడుతున్నాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు? ఏమంటారా మేడం, వాళ్ళు పోలీస్ స్టేషన్ పోనీ కానీ మాకు చేతుల కాళ్ళు ఆడుతలేవు. ఇంత మోసం చేసిపోయినా అన్నం నీళ్ళు విడిచిపెట్టినాం. మరి ఇక్కడ మాది రాయలసీమ, మాది దూరం. కడుపు చేత పట్టుకొని వచ్చినాం. పిల్ల తల్లి, మా పిల్లలు చిన్న పిల్లలు, ఇంకా 2 ముట్టలే నేను ఇక్కడికి వచ్చినప్పుడు. చూడొచ్చు వాళ్ళు ఎంత బాధకి గురవుతున్నారు అనేది కూడా. అంటే డబ్బులు కనుక మాకు ఇవ్వకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్ల పెళ్లి కోసం, ఇల్లు కోసం ఎంత ఇది చేశారు అనేది కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లో చూస్తున్నాం. కళలో నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకొంతమంది మనతో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అన్న, మీరు ఎంత వేశారు? మేడం మేము 5 లక్షలు సీట్ వేసినాం మేడం. మొన్న పైసలు కట్టిపోయినాం ఆదివారం 4 గంటలప్పుడు. ఈ నెల లాస్ట్ అయినా తీసుకోండి అని చెప్పిండు ఆయన. మళ్ళీ వచ్చి సోమవారం మంగళవారం చూస్తే లేడు మేడం. ఇక్కడ లేడని చెప్తారు కానీ ఆయన ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తాడు, టవరేజ్లో లేదని చెప్తుంది మేడం. సోమవారం రోజు డౌట్ వచ్చింది మేడం. అందరు చెప్పారు మా వాళ్ళంతా ఫోన్లు చేసి అన్న లేడు ఇక్కడికి వెళ్ళని చెప్పారు మేడం. మేము వచ్చినాం వీడికి. అంటే వీళ్ళ చుట్టాలు కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అలా ఏమన్నా చేశారా? ఏం లేదు మేడం. మొత్తం ఎంతమంది బాధితులు ఉండొచ్చండి? చాలా మంది ఉన్నారు మేడం ఇక్కడ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే 120 కోట్లని కొంతమంది చెప్తున్నారు, 2000 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు. అసలు ఎంత చెప్పచ్చు? 300 కోట్లు ఉంటావు మేడం కన్ఫామ్. ఆయన మెంటింగ్ బయటే చేస్తున్నాం మేడం. ఇక్కడ మనకేం తెలుసు, పైసలు కడుతున్నాం పోతున్నాం అంతే మేడం. మనకు ఆయన ఏం బిజినెస్ చేసే తెలియదు అక్కడ బయట. సో
సో ఇక్కడ నుంచే కాదు, దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది బాధితులు ఉన్నారు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దుబాయ్ నుంచి కూడా, అమెరికా నుంచి కూడా చాలా మంది ఈయనకి అప్పు ఉన్నట్టుగా, అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అంటూ కూడా చాలా మంది ఎక్కడ పరువు పోతుందేమో అంటూ కూడా బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇలా వేల సంఖ్యలో అయితే బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈవిడ మనతో ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని కూడా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలి? మరి నా బిడ్డ పెళ్ళ ఆమెమో వద్దంటుంది, ఇప్పటికేమో చూసింది ఆపేసింది. నేనైతే బిడ్డ పెళ్ళి ఆగిపోతే నేను ఏం చేయాలని, నేను బతకకు చచ్చిపోవాలనుకున్నా. మా పక్కన ఆమె అయితే ఇష్టం తెచ్చిపెట్టుకొని సావాలని, మస్తు మంది సావాలంటున్నారు. ఎంత సరేలే, మళ్ళీ మేము చీటీ వేసినాం కదా మేడం, ఆ చీటీ తీరిపోయిన తర్వాత వడ్డిస్తాను, ఇంత వడ్డిస్తాను, దానికి చీటీ కట్టుకొని మీకు డబ్బులు జమ అవుతాయి కదా అని మోసం చేసినాడు. మస్తు మంది ఆడవాళ్ళు అందరూ ఏడుస్తూనే ఉన్నారు, చచ్చిపోతాను నేను చచ్చిపోతానని అంటూనే ఉన్నారు. మరి మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు కనిపించలేదు మేడం. మరి తెలంగాణలో న్యాయం చేస్తారా, ఎవరు చేస్తారు? మీరు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారా అని మేము చూస్తున్నాం. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అసలు ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు. ఆత్మహత్య ఒక్కటే కారణం అంటూ కూడా మాకు అనిపిస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆంధ్రాలో ఉన్నట్టుగా కూడా కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి. మరి మాకు ఎవరు న్యాయం చేస్తారు, ఇటువైపు తెలంగాణ పోలీసులు లేకపోతే ఆంధ్ర పోలీసులు మాకు ఎవరు న్యాయం చేస్తారు అంటూ కూడా వీళ్ళు లబోదిబోం అంటున్నారని చెప్పొచ్చు. మరి కొంతమంది బాధితులతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం అక్కడ పుల్లయ్య ఇల్లు కూడా చూడడం జరిగింది. దాదాపుగా 4 అంతస్తుల మేడని చూడడం జరిగింది. ప్రస్తుతానికి మరి ఇక్కడ మనం ఉన్నాం, ఈ వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఈ రేకుల ఇల్లు, మరి ఇది ఎవరిది అంటే ఇది కూడా ఒకప్పుడు పుల్లయ్య ఇక్కడే నివాసం ఉంటూ ఉండేవాడు. ఇక్కడ దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ మేస్త్రి పని చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళ మనం చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కూడా రేకులు, అంటే ఏవైతే షటర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని మచ్చిగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక సార్లు చిట్టీల వ్యాపారం ఇక్కడ నుంచే మొదలు పెట్టాడని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి చిట్టీల వ్యాపారం మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి అక్కడ చూడొచ్చు మనం ఆ 4 అంతస్తుల మేడలోకి వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఈ ఇంట్లో అయితే వాళ్ళ అమ్మ ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే కష్టాల్లో నుంచి వచ్చిన వ్యక్తి మరి ఎందుకని ఈ విధంగా దాదాపుగా 2000 మందికి పైగా బాధితులు ఉండడం ఏంటి అనే ప్రశ్నగానే ఉందని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపుగా కొంతమంది 150 కోట్లు అంటున్నారు, మరికొంతమంది అంటే ఇప్పుడిప్పుడే బాధితులు అనే వాళ్ళు అందరూ కూడా బయటికి వస్తున్నారు. దాదాపుగా 300 కోట్లు ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇదొకటి, అలాగా పక్కన కూడా ఇంకొక గది ఉంది, 2 కూడా రేకులు ఇల్లు ఉన్నట్టుగానే తెలుస్తుంది. వాళ్ళే తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ వాళ్ళ అమ్మ ఉంటుంది. అంటే ఏదైతే మనం ఇందాక చూస్తున్నామో, అంటే మనం పక్కన విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఏదైతే ఆ 4 అంతస్తుల మేడ ఉందో అక్కడ పుల్లయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నాడు. ఇక్కడ మాత్రం పుల్లయ్య వాళ్ళ అమ్మ ఉంటూ ఉండేది. ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోదాం అంటే ఇక్కడ ఏదైతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనే లోపే వాళ్ళ అమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ వేలాది మంది బాధితులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఎంత చిట్టి వేశారు ఆయన దగ్గర? మేము 20 లక్షలు చీటీ వేస్తాం. అంటే ఎలా తెలుసు మీకు, ఎలా పరిచయం? ఇంటి పక్కల ఇండ్లు కదా, తెలుసు, నమ్మకం. ఆయన ఏది చేసినా కొంచెం మంచిగా చేశాడు అనరాదు, కానీ కాకపోతే ఆయనకి ఏమో వచ్చిందో మనకు, ఆయన ఆపదేందో మనకి తెలీదు. మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేసుకోవడం అయితే చాలా తప్పు. అది అంటే చూడొచ్చు, గుడిసెలో ఉండే ఆయన ఇప్పుడు 4-5 అంతస్తుల మేడ డూప్లెక్స్ ఇల్లు ఉంటున్నాడు. మరి అంత డబ్బు అతనికి ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్లనే సిటీలో కమిషన్ వస్తున్నాయి కదా, ఆ కమిషన్లో ఏమైనా కట్టించుకున్నాడేమో, బంగారు కొనుక్కున్నాడేమో మేము అనుకున్నాము. కాకపోతే ఆయన అనుభవించిందంత మంది పైసలు అనేది ఈ పొద్దు అర్థమైంది అంతే. అంటే ఇప్పుడు మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు ఆయనతో? చివరిసారి పోయిన వారం కింద మాట్లాడాను. ఇక్కడికి వచ్చాడు, మాట్లాడాడు, ఇంట్లో చూస్తాడు అమ్మ రామాదేవి అన్నాడు. సరే అన్న చూస్తాము. అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటే చిన్న కొడుకు ఫంక్షన్ చేస్తున్నాడమ్మా, వాళ్ళ అమ్మ ఉండాలన్నాడు అంతే. మరి సామాన్ ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అంటే అమ్మ ఉండదు కదమ్మా, దుమ్ము పట్టిపోతాయి అన్నాడు అంతే. మీకు అప్పుడు ఏమన్నా అనుమానం వచ్చిందా? వచ్చింది, కాకపోతే ఒక మనిషిని బుడుగుని అనరాదు కదా మేడం. ఎట్లా అంటాము, ఎందుకు ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఆమెను తీసుకెళ్దాం, మనకి ఎందుకు అవన్నీ, అందుకోసమని మేము ఏం మాట్లాడలేకపోయినాం అంతే. ఆయన పోయిన ఒక 3 రోజులు తెలిసిపోయింది మాకు కూడా అంతే. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏంటంటే, మా పిల్ల పెళ్లికో లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనో, మా పిల్లల ఫీజులు కనో మేము అక్కడ ఒక ఆశ ఉంటుంది కదా మేడం, మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ కోసం పెట్టింటారు, 5దో 10దో పెట్టింటారు, ఎవరికి సోమత తగ్గట్టు వాళ్ళు పెట్టింటారు. కాకపోతే ఆయన నమ్మినారు అందరూ. ఒక తమ్ముడిని ఎట్లా నమ్ముతారు, ఒక అన్నని ఎట్లా నమ్ముతారు, ఒక కొడుకుని ఎట్లా నమ్ముతారు, అట్లా నమ్మారు. నమ్మితే ఆ అన్న ఆయన ఏమో చెప్తాను, తోడుబుట్టినోడైనా మోసం చేస్తాడు, పరాయి వాడైనా మోసం చేస్తాడు అన్నట్లు ఈయన చూసి అందరు నేర్చుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా
అలా అయిపోయింది. తర్వాత మీరు ఏమైనా ఫోన్ చేసే ప్రయత్నం చేసాం, స్విచ్ ఆఫ్ ఇద్దరిది స్విచ్ ఆఫ్. ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది, మీరు నిజమేనా, ఇలా పోయారా లేదా, కరెక్టా కాదా అని కూడా అడుగుదాం అనుకుంటే కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అది ఇది పరిస్థితి మేడం. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మరి ఆయన రావాలి మేడం, ఆయన వస్తే ఏడున్నా మాకంటూ న్యాయం జరుగుతుంది, ఆయన రావాలి అంతే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మా డబ్బులు కనుక మేము రాకపోతే, అంటే మేము కాయ కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు అవి కనుక రాకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాము అంటున్నారు. అంటే మీతో కూడా అన్నవాళ్ళు ఉన్నారు, మీరు అంటున్నారు మేడం, అంటున్నారా. కాకపోతే వాళ్ళ బాధ అలా అది ఉంది. అంటే ఈ పొద్దు సంపాదించుకున్న సంపద కాదు ఇది. మేము రిక్షాలు ఉన్నప్పుడు వింటే 5 రూపాయలు కాటినింటి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని వేసుకొని తెచ్చుకొని పోగేసుకునే డబ్బులు ఇవి. ఈ పొద్దు వచ్చిన సంపద కాదు వీళ్ళందరూ, మా అందరికి ఈడుండేటోళ్ళందరికీ రూపాయి 5 రూపాయలు కట్టింటి చేశారు. మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కష్టపడ్డారు. 20 సంవత్సరాల నుండి కష్టపడింటి ఈ పొద్దుటికి ఆ డబ్బు ఇంత అయింది. అది కూడా ఆత్మ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాం, అది మా పరిస్థితి. చూడొచ్చు, బాధితులు మాత్రం ఒక్కొక్కరుగా అయితే బయటకు వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎక్కడైనా సరే రాకపోతాడా అన్న ఒక ఆశ మాత్రం వీళ్ళలో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఒకవేళ కనుక ఎవరు న్యాయం చేయకపోతే మేము చనిపోతాం, ఆ ఇంటి ముందే కనుక మేము ఆత్మహత్య చేసుకుంటాం అంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా అయితే బాధితులు వస్తున్నారు. అన్న మీరెంత చేశారు? మేడం, నా ఫ్రెండ్ అది ఆస్ట్రేలియాలో ఉంటాడు. నన్ను బట్టి ఆయన 10 లక్షలు వేసాడు. పోయిన నెలలోనే అయిపోయింది. అంటే 20 తారీఖు ఇస్తానని చెప్పేసి ఆడన వచ్చే డబ్బులు రాలేదు. ఫిబ్రవరి 26వ తారీఖు తీసుకో సార్ అని చెప్పాడు. నావి 10 లక్షలు ఉన్నాయి మేడం. అలాగే మా చర్చి పాస్టర్ గారికి ఒక 5 లక్షలు, ఇంకో మా తెలిసిన ఫ్రెండ్కి ఒక 10 లక్షలు, అంతా 45 లక్షలు ఉన్నాయి. మేడం, జనవరిలోనే 20 తారీఖు వాళ్ళకి నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఒకసారి మీరు చెప్పండి అని చెప్తే ఫోన్ చేశాను. చేస్తే వచ్చే ఉన్నాయన్న, అవి రాగానే నేను ఇస్తాను, ఫోన్ చేయ అవసరం లేదులే అన్నాడు మేడం. ఇట్లా నమ్మేము. నేను 15 సంవత్సరాలు తెలిసిందండి ఆయన మోసం చేసి పరారీలో ఉన్నట్టుగా. మీకు ఎప్పుడు తెలుసు? ఇక్కడ అందరూ వచ్చి వెళ్తున్నారని ఒక అతను ఫోన్ చేసింటే వచ్చి చూశాను మేడం. అది నమ్మేము విశ్వాసంతో. 15 సంవత్సరాల నుండి నేను వేస్తున్నాను. ఇవాళ ఒకరోజు కదా అప్పటి నుంచి ఏదో చిన్నవి అందరినీ నమ్మించి ఈ విధంగా చేశాడు అనొచ్చా, లేకపోతే మామూలుగా అనుకోలేదు మేడం ఇలాగ మోసం చేస్తాడనేసి. మా సైడ్ అతనే కాబట్టి ఇక్కడ అన్ని ఉన్నాయి, ప్రాపర్టీ ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి సరే ఎటు పోతాడు ఎప్పుడు ఇస్తున్నాడు కదా అనేసి అట్లాగానే నమ్మి వేసేసాం. అది మేడం. ఇప్పుడు మరి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు మేడం, మరి ఇంకా ఎవరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. అదే ఇంకా వస్తాడనే భ్రమలోనే ఉన్నాడు, అంత అలా చేయడు కదా అనే భ్రమలోనే ఇప్పుడు కూడా చాలా మంది అట్లా ఉన్నారు. మరి ఎంతవరకు అవుతుందో మేడం చూస్తా ఉన్నాం. చాలా మంది ఆశ మాత్రం ఒకటే ఉందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ లాయర్ని కన్సల్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనం లాయర్కి కాల్ చేసి ఏమంటారు ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే లాయర్ త్రూనే ఆయన చాలా విషయాలను కూడా బయట పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరి లాయర్తో మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. ఆర్టీవీ అండి. అవును, ఇది పుల్లయ్య అనే వ్యక్తి మీ దగ్గర నుంచే కాల్ చేశారు అంటే కొంతమంది బాధితులు చెప్తున్నారండి. లేదు అట్లా కాదమ్మా, ఒక 5 days బ్యాక్ నా దగ్గరకు వచ్చినారమ్మా, లీగల్ అడ్వైస్ కోసం వచ్చినారమ్మా. ఓకే, ఏమన్నారండి? అమ్మా నేనైతే చీటీ వేసినాం మేము సార్, మేము మా దగ్గర చీటీ ఎత్తిన వాళ్ళు మాకు పేమెంట్లు సరిగ్గా చేయలేదు, మేమైతే కొంతమందికి డబ్బులు ఇవ్వాలా, ఒక 19 లక్షల దాకా డబ్బు ఇవ్వాలా, 19,62,000 ఎంత డబ్బు ఇవ్వాలా, మాకు రావాల్సింది కూడా 10-15 లక్షల దాకా 15 కోట్ల దాకా ఉంది. అంటే వాళ్ళకి 19 కోట్లు రావాలా, ఇవ్వాలా, మాకు రావాలా. 19 కోట్ల అండి, లక్షల కోట్లమ్మా, అన్ని కోట్లు. 19 కోట్ల చిల్లర ప్రజలకు మేము ఇవ్వాలా, చీటీలు ఎత్తిన వాళ్ళకి, తర్వాత మేము కొంత అప్పు తీసుకున్న వాళ్ళకి, తర్వాత మాకు రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. అవి పేమెంట్లు సరిగా రాక కొంచెం ఇబ్బందులు అయింది రీపేమెంట్ చేయటము. ప్రజలు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కొంత అవమానిస్తున్నారు, అవమానం తట్టుకోలేక బయటకు వచ్చినాం సార్. లీగల్ గా ఏం చేస్తే సరిపోతుంది అన్న. ఇంకా లాయర్ గా మేమేం సలహా ఇస్తాం, 2, ఒకటి అవకాశం ఉంటే కట్టేసుకుని సెటిల్ చేసుకోండి, లేదంటే కోర్టులో ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ వేద్దాము అని చెప్పాను. ఓకే అండి, ఓకే అంతే అడ్వైస్ తీసుకున్నారు. సరే మళ్ళీ వస్తాం సార్ అన్నారు, వెళ్ళిపోయినారు. ఓకే సార్, ఓకే. తర్వాత మరి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారమ్మా. ఎవరెవరో నాకు ఫోన్ చేస్తే సరే కనీసం చెప్పదాం అనుకుంటే కూడా అవకాశం లేదు.
ఓకే అండి. ఓకే. మళ్ళీ ఏమైనా వేరే అడ్వకేట్ ఏమైనా కలిసినారేమో తెలీదు. ఓకే అండి. ఓకే. నాకు ఒక రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు, సార్ మా వాచ్మెన్ నంబర్ ఇస్తాము, మొత్తం అక్కడ ఇల్లు అంతా లాక్ చేసుకుని వచ్చినాము, ఇల్లు ఆడే ఉంది, మా వెహికల్స్ ఆడే ఉన్నాయి, మా ప్రాపర్టీస్ అన్ని ఆడే ఉన్నాయి, మా వాచ్మెన్ కి ఒక మాట చెప్పండి, ఇక్కడ ఇల్లు అంతా కాపలా కాచుకుని ఉండు, మేము వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుకుంటామని చెప్పండి సార్ అన్నారు. మీరే చెప్పండి అంటే, లేదు సార్ నా ఫోన్ ఎత్తట్లేదు అందుకే మీకు చెప్తున్నాను అన్నాడు. ఆ విధంగా నా ఫోన్ నంబర్ వాచ్మెన్ సెల్లులో పడడం వల్ల వీళ్ళందరికీ సర్క్యులేట్ అయినట్టు. ఓకే. ఓకే. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మీకు కాంటాక్ట్ లో లేరండి? లేదు మా, ఇప్పుడు 6 days అవుతుందమ్మా. 6 days బ్యాక్ వచ్చినారు నా దగ్గరికి. ఓకే అండి. ఓకే. వీళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళకి కూడా అదే నేను చెప్తున్నా, అరే బాబు 6 days బ్యాక్ అయితే వచ్చినారు, ఒక లీగల్ ఒపీనియన్ కోసం వచ్చినారు అడ్వకేట్ దగ్గరికి. సరే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, మళ్ళీ వస్తామన్నారు, మళ్ళీ రాలా. ఒకవేళ వస్తే మీ నంబర్లన్నీ నేను రాసి పెట్టుకుంటున్నానమ్మా, ఎవరో వచ్చింది వాళ్ళందరికీ మరి మీరు ఫోన్ చేసి మాట్లాడండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళైతే ఎదురు చూస్తారు కదా, టెన్షన్ ఉంటాయి వాళ్ళకి అని చెప్పన్నా. తర్వాత మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ లో లేరు. ఒకవేళ ఉంటే తప్పకుండా మెసేజ్ అయితే ఇస్తా. మీ పర్సనల్ నంబర్ అయితే ఈ నంబర్ కి కూడా చెప్తా, ఈ నంబర్ కి కాల్ చేసి చెప్పండి. వాళ్ళకి చెప్తానమ్మా, ఈ నంబర్ కూడా ఇస్తా. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. సో చూడొచ్చు, లాయర్ దగ్గరికి వెళ్ళి కూడా కన్సల్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది, అతని ఒపీనియన్ కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ మరి వాళ్ళు ఎందుకని కాంటాక్ట్లో లేరు, నిజంగానే ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ విధంగా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే వాచ్మ్యాన్కి ఫోన్ చేశాడో, అంటే వాచ్మ్యాన్కి ఫోన్ చేసి ఏదైతే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో అతన్ని ఫోన్లోనే యాక్సెస్ చేయించుకొని, అంటే అతను ఫోన్లో నుంచే చూసి ఎవరైతే బాధితులు వచ్చి గొడవ పెడుతున్నారో అలా గొడవ ఎవరు పెట్టద్దని చెప్పు, నేను ఖచ్చితంగా వాళ్ళ పని మీదనే వచ్చాను, వాళ్ళకి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వీళ్ళు మాత్రం మా డబ్బులు మాత్రం మాకు అందకపోతే మేము అక్కడ ఇంటి దగ్గరే ఆత్మహత్య చేసుకుంటాము అంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వీళ్ళ గోడు వినేదెవరు అంటే అటు ఏపీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏపీ పోలీసులు లేకపోతే తెలంగాణ పోలీసులు మళ్ళీ ఎవరు వీళ్ళని ఆదుకుంటారు అంటూ కూడా వీళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటూ కూడా వాళ్ళ మాటల్లో వినడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ గజప్పతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.